ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ప్రశ్న అడగచ్చు అడగకూడదు కొంచెం అంటే సంకోచిస్తున్నప్పటికీ అడగాలి. ఎందుకంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఓకే. చాలా అంటే కొంత మిలియన్స్ మంది దాన్ని చూశారు. సో నార్త్కి సంబంధించిన వీడియో ఇది. నార్త్ అంటే నార్త్లో ఈ వీడియో అంటే హిందీలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఓకే. వీడియో ఏంటంటే వాస్తుకి సంబంధించి, భార్యాభర్తల అన్యోన్యానికి సంబంధించి. మెయిన్గా ఏంటంటే అంటే కాస్త సంకోచంగా ఉంది, కానీ ఎందుకు అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజమైతే నిజంగా భార్యాభర్తల అన్యోన్యం బంధం బలపడుతుంది కదా, అందుకని. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉండాలి అన్నా, ప్రేమ అనుబంధాలు బలపడాలన్నా వాళ్ళిద్దరి ఇన్నర్ వేర్స్ ఓకే కలిపి సౌత్ వెస్ట్ కార్నర్లో పెడితే చాలా బాగుంటుంది వాళ్ళ అన్యోన్యత అని చెప్పేసి ఆ వీడియోలో ఉంది. ఇది వాస్తవమా గురుగారు? ఇలా కూడా ఉంటుందంటారు? నేను చూసాను ఆ వీడియో. చూసారా? ఇద్దరు అండర్ గ్రౌండ్స్ కట్టేసి సౌత్ వెస్ట్లో పెట్టండి ఉంది. అది శాస్త్రబద్ధం అయితే కాదమ్మా. అయితే శాస్త్రంలో చెప్పారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు. వాస్తుపరంగా ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంతేగాని ఈ యొక్క ఇన్నర్ గార్మెంట్స్ కట్టేసేయండి, ఇంకోటి ఏదో పెట్టండి, అట్లాంటివి కాదు. శాస్త్రంలో నైరుతి భాగం ఏదైతే ఉందో మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే కంపాస్ పెట్టుకొని ఎగ్జాక్ట్ నైరుతి ఎక్కడ ఉందో. నైరుతి అంటే వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ కార్నర్ ఈజ్ నైరుతి అంటారు. తెలుగులో నైరుతి, ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్. ఈ నైరుతి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే కంపాస్ పెట్టుకొని మీకు నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో తెలుసుకొని ప్లానింగ్ వేసి, మనకు ఒక్కోసారి ఏమనుకుంటాం, ఇది గృహం అనుకోండి, ఇది తూర్పు భాగం, ఇది పడమర, ఇది ఉత్తరం, దక్షిణం. ఈ దక్షిణానికి పడమరకి మధ్య భాగం అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉండే కొస ఏదైతుందో అది నైరుతిగా తీసుకుంటారు కామన్గా. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఒక 15-20 డిగ్రీస్ తిరిగినప్పుడు ఇటు వెళ్తుంది నైరుతి కొద్దిగా, లేదా ఇది 350-340 డిగ్రీస్ తిరిగినప్పుడు ఇటు వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఐడెంటిఫై చేయాలి నైరుతి ఎక్కడుంది. దీనికి నిజంగానే నైరుతిలో చేసేటువంటి ఒక రెమెడీ ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, ఉండదని కాదు. ఒకవేళ ఎవరైనా తెలియక నైరుతిలో కనుక మొక్కలు పెంచితే అన్యోన్యత లోపిస్తుంది కూడా. దేవుడా, వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నైరుతి అనేటువంటి భూతత్వ సంబంధంగా ఉండేటువంటి ఎనర్జీ. వాస్తుశాస్త్రరీత్యా భూమిని మీకు మొక్క నాటామనుకోండి, చీలుస్తుంది. ఏం చీలుస్తుంది? వేర్లు భూమిని చీల్చుతాయి. అంటే అక్కడ ఏంటి, భూమిని వేర్లు చీల్చినటువంటి సంబంధంగా మొక్కలు ఉన్నాయి నైరుతిలో. అందుకని మొక్కలను ఏం చేస్తారు, అక్కడ పెట్టకండి, తీసుకెళ్ళి ఆగ్నేయం నుంచి, దక్షిణం నుంచి ఆగ్నేయము, తూర్పు మొత్తం పెట్టుకోండి హ్యాపీగా అంటారు. అందుకని మొక్కలు ముఖ్యంగా పెట్టకూడదు. మొక్కలు ఎవరైతే పెడతారో నైరుతి భాగంలో, నైరుతిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళు జీవిత భాగస్వామితో ఇబ్బంది రావడం ఒకటే కాకుండా వీళ్ళ యొక్క స్కిల్స్ కూడా తగ్గుతాయి. నైరుత్యత శస్త్రగారు అంటూ ఉంటారు. అందుకే మనం ఏదైతే జాబ్ చేస్తామో, బిజినెస్ చేస్తామో దానికి సంబంధించిన నైరుతిలో పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. నైరుతిలో పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా. అయితే ఈ నైరుతి భాగంలో ఇందాక మీరు అన్నట్టుగా అండర్ గ్రౌండ్మెంట్స్ కట్టేసి పెట్టడం అదంతా నేను చూసా. ఏమిటి పిచ్చి అనుకున్నా నేను. అవునా? కానీ ఆ వీడియో ఎంత వైరల్ అయిపోతుంది అంటే ఇలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ నవ్వుకునే హాస్యాస్పదమైనటువంటి విషయాల్ని షేర్ చేస్తారు. చూడు ఇలా చెప్పారు వీళ్ళు అని, అంటే ఇంత విచిత్రంగా చెప్పారు చూడు అని షేర్ చేసుకోవడం వల్ల అవుతుంది, కానీ అది ఎవరు పాటించరు. అంటే శాస్త్రంలో దానికి నైరుతి భాగాన్ని భార్యాభర్తల యొక్క అన్యోన్యత కూడా చెప్తుంది. నైరుతి భాగం ఒకటి, ఉత్తర ఈ వాయువ్యం ఒకటి అన్యోన్యతని చెప్తాయి. అయితే ఈ నైరుతి భాగంలో కనుక ఎవరైనా కానీ ఈ మొక్కలు పెట్టకుండా అక్కడ ఒక లవ్ సింబల్, దాని మీద ఇద్దరు ఫొటోస్ పెట్టి ఆ మూలను పెట్టినా మంచిది. ఇంకోటి ఇంకా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే నైరుతిని 2 భాగాలు చేసామనుకోండి. ఒక నైరుతి జోన్ ఉంది, దాన్ని 2 భాగాలు చేస్తే కుడివైపు వచ్చేటువంటి నైరుతి భాగంలో పితృ అనే పదం ఉంటుంది. ఆ పితృపదంలో కనుక వీళ్ళ యొక్క పూర్వీకులు ఉంటారు కదా, తాతో ముత్తాతో గతించిన వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టినట్లయితే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల
ఇంట్లో ఉండే వాళ్ళ అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత పెరగడం, సంతానం కలగడం, ఇంట్లో వాళ్ళకి ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుందంటే వాళ్ళు రక్షించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే మరి బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో సాధారణంగా దంపతులు ఇద్దరు పడుకుంటారు కదా, మరి ఆ బెడ్రూమ్లో ఇలాంటి ఫొటోస్ పెట్టుకోవచ్చమ్మా, తప్పేం కాదు. అయితే ఒక్కొక్కసారి బెడ్రూమ్ లోపలే పెట్టాలని రూల్ లేదు, బెడ్రూమ్ బయట కూడా వస్తుంది ఆ జోన్. మీకు ఆ పదం బెడ్రూమ్ బయట వచ్చింది, వాల్ వచ్చింది, అక్కడ పెట్టుకోవచ్చు, బయట లోపలే పెట్టాలని రూల్ ఏం లేదు. అదొకటి. రెండవది ఏంటంటే అక్కడ కొంతమంది సెంట్ బాటిల్స్ పెడతారు. సెంట్ బాటిల్స్ కూడా కొంతవరకు ఫ్రాగ్రెన్స్ కదా, సెంట్ అనేటువంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి అన్యోన్యత పెరగడానికి సెంట్ బాటిల్స్ పెట్టడము. మరి కొంతమంది తెలియకుండా కూడా అక్కడ పొరపాటును కూడా గ్రీన్ కలర్స్ వేయకూడదు, నైరుతిలో గ్రీన్ కలర్స్ వేయడం, అద్దం పెట్టడం చేయకూడదు. అంటే ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ అది ఇటు తిరిగిపోద్ది నైరుతి, అక్కడ నైరుతి ఉంటుంది, అప్పుడు పెట్టుకోవచ్చు, ఏం కాదు. బట్ ఎగ్జాక్ట్ నైరుతి కనుక అదే అయితే కనుక అక్కడ అద్దాలు పెట్టడం కానీ, గ్రీన్ కలర్స్ ఉంచడం కానీ, మొక్కలు వేయడం కానీ ఇట్లాంటివన్నీ ఇబ్బందినిస్తుంది. అక్కడ పర్టికులర్గా మీకు ఉండాల్సిన కలర్ ఏమిటి అంటే నైరుతి బెడ్రూమ్లో ఎప్పుడు కూడా క్రీమ్, ఎల్లో, గోల్డెనిష్ కలర్స్, హాఫ్ వైట్ ఇట్లాంటి కలర్స్ ఉండాలి ఎప్పుడు కూడా నైరుతి అంటే మాస్టర్ బెడ్రూమ్లో. సాధారణంగా అక్కడ అల్మారీ కూడా పెట్టుకుంటూ ఉంటారు, అల్మారీ పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నైరుతిలో అల్మారీ పెట్టుకునేటప్పుడు మీరు మీ ఇంటి ప్లాన్ ఏదైతే ఉందో క్లియర్గా గీసుకొని దాన్ని నార్త్ డిగ్రీస్ సెట్ చేసుకొని, మనం చాలా వీడియోలో చూపించాం నార్త్ డిగ్రీస్ ఎట్లా సెట్ చేసుకోవాలి, శక్తి చక్రాన్ని ఎట్లా అప్లై చేయాలని, అది పెట్టి మీకు అక్కడ నైరుతి వచ్చిందో లేదో చూసుకొని అల్మారీ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు, దక్షిణ నైరుతి వస్తుంది అక్కడ అల్మారీ పెడతారు, వేస్టేజ్ జోన్ అవుతుంది, డబ్బులు పోతాయి, డబ్బు నిలబడదు. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరికి సంబంధించినటువంటి అన్యోన్యంగా ఉండేటువంటి ఒక మంచి ఫోటో పెట్టొచ్చు, అక్కడ తప్పేం లేదు. లవ్ కొంతమంది చెప్తూ ఉంటారు హనీ డబ్బాలో భార్యాభర్తలు ఫోటో పెట్టుకున్నా సరే అంటే కుక్ చేయడం అవన్నీ కాకుండా సర్వసాధారణంగా ఏంటంటే లవ్ సింబల్ మీద అంటే చక్కగా నీట్గా పెట్టడం కానీ, అండ్ అట్లాగే సెంట్ బాటిల్స్ పెట్టడం కానీ, అంటే కొంచెం ఫ్రాగ్రెన్స్ వచ్చేది, అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడము. లేదా కొంతమంది ప్రేమ పావురాలు పెడతారు, అక్కడ లవ్ బర్డ్స్ని పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి, అక్కడ ఏ జోన్లో ఏది ఉంటే వాళ్ళ సంబంధించినటువంటిది అట్లా ఉంటుంది. ఓకే, అంతేగాని ఇట్లాంటిది కాదు. ఇదంతా జస్ట్ ఊరికే సరదా సిల్లీ రిలేటెడ్ కానీ శాస్త్రీయత కాదు, శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాదు అది. ఓకే, ఈ సందర్భంగా ఓవరాల్గా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఇంకొక చిన్న టిప్ చెప్పండి గురుగారు. చిన్న టిప్ అంటే ఏం లేదమ్మా, ఒకటే సింపుల్, నేను ఒకటే చెప్తాను. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అన్నవి కాదు, ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ఫ్రెండ్లీగా ఉండాలంటే కావాల్సింది ఏంటి చెప్పండి, మనిషిగా చూద్దాం ఫస్ట్, భార్యాభర్త అని కాదు. అవతల వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, అవతల వ్యక్తి నీకు అర్థమవుతున్నాడు, అవతల వ్యక్తి నువ్వు కించపరచట్లేదు, చిన్న చిన్న తప్పులను పట్టుకొని నువ్వు ఎంచట్లేదు, ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఫ్రెండ్లీగా ఉంటాడు. చిన్న తప్పులను ఎంచకుండా ఉండాలి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటి అంటే పర్టికులర్గా ఇంకొకరి ముందు వాళ్ళ గురించి మంచి చెప్పగలగాలి, ఇతను చాలా చక్కగా చేస్తారండి, దెన్ ఆటోమేటిక్గా లోపల సరే నా గురించి ఇంత మంచి అభిప్రాయం ఉందా, ఇట్లాంటి చిన్న చిన్నవే ఉంటాయి, వీటిని మనం పాటించగలగాలి. అంతేగాని ఎంతసేపు మీ తల్లిదండ్రులలాగా అని భార్య వచ్చి భర్తతోనో లేదా భర్త వచ్చి భార్యతో అంటూ ఉంటే ఫ్యామిలీని మొత్తం అవమానపరుస్తూ ఉంటే ఇంకెక్కడ నువ్వు ఆ డ్రాయర్లు పెట్టి షర్ట్లు పెట్టి అంతే కదా, ఏం చేసినా సరే ఉండదు. నేను అనేది ఒకటే. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అంటే భర్త చెప్పేది భార్యకు ఒక్కోసారి అర్థం కావచ్చు, లేకపోతే ఒక్కోసారి భర్తే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉండి భార్య చెప్పేది అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు వ్యతిరేకిస్తారు కూడా కొన్ని విషయాలు, అప్పుడు మనం దాన్ని స్లోగా కొన్ని రోజులకి అర్థమవుతుంది వాళ్ళకి. సో కొంత ఓపిక ఉండాలి, ఓపిక పట్టాలి, అర్థం చేసుకోగలగాలి. అండ్ భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి మంత్రం మాత్రం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః మాత్రమే చేసుకోవాలి. ఓకే, సో ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఇంకొక చిన్న సందేహం గురుగారు, భార్యాభర్తలకే పెద్ద పెద్ద గొడవలు అవడానికి కారణం ఎక్స్పెక్టేషన్స్ ఏనంటారా? పెద్ద గొడవలు అంటే పెద్ద విషయాలు ఏముండవు వాళ్ళ మధ్యన పెద్ద గొడవలు అవ్వడానికి. నిజంగా సీరియస్గా చెప్తున్నాను, మీరు గమనించండి, భార్యాభర్తలకు 90% ఆఫ్ గొడవలు చిన్న చిన్న విషయాల వల్ల వస్తాయి, లేదా మధ్యవర్తి వల్ల వస్తాయి. మధ్యలో ఉండే వ్యక్తి వల్ల ఇష్యూ వస్తుంది, ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఎప్పుడు రాదు. మధ్యలో ఉన్న వ్యక్తి గురించి ఇద్దరు గొడవ పెట్టుకుని ఉంటారు అంతే.
ఆ ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్న వ్యక్తే కదా ఈ మన జీవితాంతం ఉండడు కదా అని మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. సరిపోతుంది. చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి. మరి ఇది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే మరి అసలు రెమెడీస్ ఏంటి, కొన్ని రెమెడీస్ ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.